అనంతపురం నగరంలో టీడీపీ ముఖ్య నాయకులు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ చొరవతోనే ఈ వివాదాన్ని బయటికి పొక్కనీయకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం టీడీపీ నగర అధ్యక్షుడు మారుతి కుమార్ గౌడ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ డిష్ నాగరాజ్ తో పాటు మంగళప్రసాద్, కుంచపు దేవ, గండ్లూరి రమణ, దేవరకొండ సూర్యులు పేకాట ఆడుతూ పట్టుబడినట్లు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం పంచాయతీ తపోవనం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర గల ఓ నివాసాన్ని పేకాట కేంద్రంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా పేకాట ఆడుతూ సెప్టెంబర్ నెల 26వ తేదీన సాయంత్రం 4 గంటలకు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద ఏకంగా 1,24,000 రూపాయల నగదు కూడా దొరికింది. అయితే ఇక్కడే అధికార పార్టీ నాయకులు తమ దర్పాన్ని ప్రదర్శించారు. తూతు మంత్రంగా ఎఫ్ఐఆర్ కట్టి వారిని గౌరవ మర్యాదలతో పంపించినట్లు తెలుస్తోంది. సామాన్యులు ఎవరైనా పట్టుబడితే కేసులు పెట్టడమే కాకుండా పత్రికా ప్రకటనలు చేసే పోలీసులు, అధికార పార్టీ నాయకులు అరెస్ట్ అయితే మాత్రం గుట్టు చప్పుడు కాకుండా పచ్చనేతల పేకాట వ్యవహారాన్ని బయటికి రానికుండా చేశారు. టీడీపీ నేతలకైతే ఒక రూలు, సామాన్యులకైతే ఇంకొకటా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.